నమస్కారం. సంగ్రహ స్టూడియోస్ కి స్వాగతం. ముందుగా సంగ్రహ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ హెడ్లైన్ చూద్దాం. దేశవ్యాప్తంగా అంబరానంటిన న్యూ ఇయర్ వేడుకలు 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికిన ప్రజలు. హైదరాబాద్లో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డ్. డిసెంబర్ నెలలోనే 5,050 కోట్ల విలువైన మద్యం విక్రయాలు. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం. స్విట్జర్లాండ్లోని క్రాన్స్ మెంటానాలో స్కీ బార్లో పేలుడు. న్యూ ఇయర్ వేడుకల్లో గోదావరి పాలైన యువకుడు. థార్ జీప్తో సహా జలసమాధి. తిరుమలలో వైభవంగా కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు. రెండవ రోజు శ్రీవారిని దర్శించుకున్న 70,256 మంది భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆశలు ఆకాంక్షల మధ్య తెలుగు రాష్ట్రాల ప్రజలు 2026 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. గడియారంలో అర్ధరాత్రి 12 గంటలు కనిపించగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా బాణాసంచా వెలుగులు కేరింతలతో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో యువత కేక్లు కట్ చేసి నృత్యాలతో హోరెత్తించారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి కూడా కలిసి రావడంతో వేలాది మంది భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలతో కొత్త ఏడాదిని ప్రారంభించారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి తెలంగాణ సచివాలయం, చార్మినార్, కేబీఆర్ పార్క్, మెహదీపట్నంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కేక్ కట్ చేసి 2026కు స్వాగతం పలికారు. నగర ప్రజలకు పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల భద్రతే తమకు ప్రాధాన్యమని, నేరరహిత నగరమే లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు చారిత్రాత్మక రికార్డు సృష్టించాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 5,050 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషం. గత 5 రోజుల వ్యవధిలోని 1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఒకే నెలలో 5,000 కోట్లకు మించి మద్యం విక్రయాలు జరగడం ఇదే తొలిసారి కావడంతో దీన్ని ఆల్ టైమ్ రికార్డుగా ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. సర్పంచ్ ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకలు ఒకేసారి రావడం వల్ల మద్యం వినియోగం భారీగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. పండగ వాతావరణం, ఎన్నికల ప్రభావం కలిసి రావడంతో మద్యం దుకాణాల వద్ద కస్టమర్ల రద్దీ కొనసాగింది. దీంతో కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాల యజమానులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ సేల్స్ పెరుగుదలతో ఎక్సైజ్ శాఖకు గణనీయమైన ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలు, ఎన్నికల వాతావరణం కలిసి రావడంతో డిసెంబర్ నెల మద్యం అమ్మకాలు ఎక్సైజ్ చరిత్రలో నిలిచిపోయే స్థాయికి చేరాయని పేర్కొన్నారు.
జిల్లాలో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వాహనదారుడు హంగామా సృష్టించాడు. కరీంనగర్ జిల్లా తెలంగాణ చౌక్ వద్ద బుధవారం రాత్రి పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వాహనాన్ని ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించగా సంబంధిత వాహనదారుడు అందుకు నిరాకరించాడు. పరీక్ష చేయించుకోబోనంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన అతడు దురుసుగా ప్రవర్తించాడు. అధికారులు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కఠిన చర్యలు తప్పవని, ప్రజల భద్రత కోసం ఈ తనిఖీలు చేపడుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన అక్కడ కొంతసేపు కలకలం రేపింది. వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఒక వ్యక్తి నడి రోడ్డుపై పడుకుని హంగామా చేశాడు. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని, తాను మద్యం సేవించలేదని ఆరోపిస్తూ హల్చల్ చేశాడు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఈ ఆరోపణలను ఖండించి సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకున్న లేపే సదరు వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలు శోకసంద్రంలా మారాయి. స్విట్జర్లాండ్లోని ప్రసిద్ధ లగ్జరీ స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్ మెంటానాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక బార్లో జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ తర్వాత ఈ పేలుడు భారీ అగ్ని ప్రమాదానికి దారితీసింది. అనేక మంది మరణించారు, ఇతరులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు భారీగా చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా క్రాన్స్ మెంటానాలోని ఒక బార్లోకి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి వెంటనే మంటలు వ్యాపించి భయాందోళన గురిచేశాయి. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాష్ట్రమంతటా నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోతే పిఠాపురం నియోజకవర్గంలోని ఇందిరానగర్ కాలనీ వాసులు మాత్రం జలదిగ్బంధనం చిక్కుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. పంట కాలువలో గొర్రపటెక్క ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో ప్రవాహం నిలిచిపోయి మురుగునీరు కాలనీని ముంచెత్తింది. ప్రస్తుతం కాలనీ అంతా మోకాళ్ల లోతు నీటిలో ఉంది. మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తినడానికి తిండి లేక, పడుకోవడానికి చోట్లేక అల్లాడిపోతున్నారు. నీటితో పాటు పాములు, విషకీటకాలు ఇళ్లలోకి వస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలమయ్యారని, కనీసం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కూడా తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించిన తమను ముంపులోనే వదిలేశారని వారు వాపోతున్నారు.
అక్కడికాడే వాళ్ళు వస్తున్నారని తుక్కు ఎత్తలకు రావట్లేదండి. కాళ్ళలోకి వచ్చేస్తారు ఎత్తడా రాక. ఇక అదండి వరదలో కూర్చుని ఉన్నాం. మొన్న అయితే అలా బారిందండి. ఇవాళ నుంచే బాగా ఎక్కువైపోయిందండి. రాత్రి నుంచి ఎవరు రాలేదండి చూడడానికి. నాకు రాదమ్మా ఎమ్మెల్యే అంటే ఎవరమ్మా? పవన్ కళ్యాణ్ అండి బాబయ్య. పావును చూపించేస్తున్నాడు. పావులు వచ్చేస్తున్నాడు కాళ్ళలో ఇద్దరు 4 పావులు కొట్టారు ఎప్పుడండి. ఆ పావులు వచ్చేస్తున్నాడు కాళ్ళకి. ఇంట్లో కూడా ఎక్కేస్తున్నాడు పావులు. నాకు కూడా ఉండి కొట్టుకుని బారేస్తున్నారు. చేద్దామయ్య గారు వాళ్ళెట్టం మరి ఏం చేస్తాం. బుద్ధి లేకండి. సినిమాటర్కి బొమ్మలు వేయడం ఏంటంటే ఎనబోట్లు. అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కుమార్. నేను ఇంద్రానగర్ నివాసిని. ఇలాగ చెరుకుల కాలువ ఇంద్రానగర్ మీద ప్రతిసారి కూడా గుర్రపు డెక్క నిండిపోయి వాటర్ వెనక్కి ఇళ్ల మీద తన్నేస్తుందండి. తన్నినప్పుడు ఎవరు కూడా స్పందించట్లేదు. అసలు ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఊరిది. ఎస్సీ కాలనీలు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక 1.5-2 సంవత్సరాలు అవుతుంది. ఎస్సీ కాలనీలు ఇప్పుడు వచ్చి పట్టించుకుంటలేదు. ఇది అప్పుడే ఇది ఇంచుమించు చాలా సార్లు కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. ఇందాక కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఇది మాకు సంబంధం లేదు, ఇది ఇరిగేషన్ పరిధిలోది, ఇది ఇరిగేషన్ వాళ్ళు రావాలి, దీనికి అసలు మాకు సంబంధం లేదు, మేము మాట్లాడుతున్నాం వాళ్ళతో అంటున్నారు కమిషనర్ గారు. సరే సార్ మీరు మాట్లాడుతున్నారో మాకు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి అంటే నెంబర్లు లేవు మా దగ్గర అంటున్నారు. మాట్లాడినప్పుడు మాకు ఆ నెంబర్లు ఇవ్వాలి కదా సార్. మాకు నెంబర్లు ఇస్తే మేము కూడా మాట్లాడతాం కదా ఇరిగేషన్ వాళ్ళతోనే. మొత్తం ఇల్లులోంచి నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఇంద్రనగర్ అండి. బట్టి వర్షం అదే నీ వాటర్ వచ్చేస్తుంటే కాలువ వచ్చేస్తుంటే పాములు గట్ట వచ్చేది సంటి పిల్లలతో బయట ఉన్నామని సార్. లాగండి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. అసలు దీని పరిష్కారం అంటే తెలియట్లేదు. ఎవరిని అడిగినా సరే మాకు సంబంధం లేదు అంటున్నారండి. మరి దానికి ఏంటండి? ఓట్ల గురించి అయితే ఓట్లు వచ్చేస్తున్నారండి. అలాగండి ఇంటింటికి ఆ ఓట్ల తర్వాత మేము అది చేస్తాము అది ఇది అంటున్నారండి. ఎల్లు కొల్లెట్టేసుకుంటున్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే మాకు తెలియదు, మమ్మల్ని మాకు తెలియదు అని అడుగుతున్నారండి. 30 సంవత్సరాలు బట్టి లాగా ఉంటున్నామండి.